సో వాళ్ళు తోలు తీస్తున్నారు, మేము సీత కడతాం, ఇందులో ఏమీ లేదు. సరే రామ్మోహన్ రావు గారు విన్నారు కదా, భాష విన్నారు కదా, ఆయననేమో తోలు తీస్తారంట, వీళ్ళు తొండలెక్కిస్తారంట. ఇది ఏంటి సమాజానికి అసలు ఎట్టుపోతుంది, సొసైటీకి వీళ్ళు ఏం మెసేజ్ చేయబోతున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? రాజేష్ గారు, మీకు అట్లా వేణుగోపాల్ రెడ్డి గారికి, సునీత గారికి, మిత్రుడు బస్ శ్రీనివాస్ గారికి నమస్కారం. తమలపాకు మనకు తలుపు చెక్కల సామెత గుర్తొస్తుందా? తమలపాకుతో నేను ఇట్లా అంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్లా అంట. నేనంటే నాకు అసహ్యం వేస్తుంది చర్చలో, ఎందుకంటే తప్పదు, ఎందుకంటే మనం ప్రజలలో ఉన్నాం కనుక మాట్లాడుతున్నా. నిన్న సాయంత్రం ఆయన మాట్లాడినప్పటి నుంచి ఇది 11వ టీవీ ఇప్పటిదాకా మాట్లాడింది, వద్దు నిన్న ఇవాళ కలిపి మీతో సహా. ఏమంటున్నాను రాజేష్ గారు, నిన్న ఒక అద్భుతం జరిగింది దేశంలో, దాని గురించి ఎవరో మాట్లాడతలేదు. 6100 కిలోల ఉపగ్రహాన్ని అమెరికాది మనం ఇక్కడ విడిచినాం పైకి. నేను బీజేపీ పక్కన పెట్టాను. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతంగా విజయాలు సాధిస్తుంటే రాజకీయాలు అధపాతాళానికి పోతున్నాయంటే అది మంచి ఉదాహరణ. ఇంతకంటే ఏం లేదు, నేను స్పష్టంగా చెప్తాను, అవేదత్వం చెప్తాను, కోపంతో చెప్తలేదు. ఏ పార్టీ అయినా సరే ఇవాళ ఏమవుతుందంటే, మీరు చూడండి, ఏ చర్చ జరగాలి ఇవాళ భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది, ఏ రకంగా పోతుంది చర్చ జరగాలన్నా, లేకపోతే చర్చ అది కూడా చేసిన 2 టీవీలు అది కూడా మాట్లాడినా కాదంటలేదు. కానీ ఈ 2 ఈ 11 చూడండి అంత తేడా ఉన్నది. ప్రజలు ఆశ్రయించుకుంటారు వీళ్ళ భాష పట్ల, అందరు ఇట్లా. నేను 2 అభినందిస్తాను. నేను కోసిగిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో ఒక మంచి విషయం ఏంటంటే, స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం ఆయన 5 లక్షల రూపాయలు పంచాయతీలకు, చిన్న పంచాయతీలకు 10 లక్షలు పెద్ద పంచాయతీలకు ఇస్తారని. ఇది కొత్త కూడా కాదు. గతంలో కేసీఆర్ గారు కూడా 5 రకాలు ఉంటుండే, 5, 10, 15, 20, 25 లక్షలు అప్పుడు ఇచ్చారు కూడా. ఇది తర్వాత ఇది ఇంకొక శుభపరిణామం ఏంటంటే, మీకు ఏదైతే చట్టబద్ధంగా 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇచ్చే నిధులు కాకుండా అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తా అన్నారు. దీన్ని అభినందిద్దామట మనం. అట్లాగే కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన మాట అంటే, ఆయన 2 అంటే 20 అని అంతే కదా. ఇటుకా జవాబు పత్తర్ దేతా అని సాగుతున్నది, అదే జరిగింది. ఏమంటారు, ఆయన ఇటుకతో కొడుతున్నారు, రావుతో కొడుతున్నారు. ఆ 2 మాటలలో బూతుందా లేదు, ఈ 10-20 మాటల్లో బూతుందా అంటే బూతు లేకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఇట్లా మాట్లాడుకుంటే చిన్న పిల్లలు కానీ సమాజం కానీ ఏమర్థం చేసుకోవాలని ఆ విధంగా అవుతుంది కదా, అంతేనా కదా. ఏమవుతుంది చూడండి మీరు, ఆయన 2 ఏమన్నాడు, తోలు తీస్తా, ప్రభుత్వం తీస్తా అన్నాడా, లేకుంటే తర్వాత. రెండోది ఏంటంటే, ఇప్పుడు నిన్నటి దాకా లెక్క, ఇప్పటిదో లెక్క అన్నాడు. ఆ లెక్కన చాలా మంది మనం అంటే కేసీఆర్ గారు తనదైన బాణిలో మాట్లాడేది అన్న. ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ గారు 3 నెలలు ఇంట్లో అంటే అదో వార్త, బయటకు వస్తే అదో వార్త. ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త నడిచింది ఇప్పటిదాకా. ఇప్పుడు వేరు, ఇవాళ అత్తకాలం, ఇవాళ కోడల కాలం నడుస్తుంది. అత్తకాలంలో కోడలతో పంచలేకుండా ఏమైంది ఇప్పుడు చూపెడుతున్నారు ఇద్దరు కూడా, అంతేగా చూస్తున్నాం కదా. ఇప్పుడు అత్త ఒక ఇంటి కోడలే కదా, రేపు రేవంత్ రెడ్డి గారు ఇంకో కోడలు వస్తుంది, కోడలు ఉంటే ఇంకో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మరి అది వేరే ఉంటుంది అంటున్నాను. ఇవాళ సాగినంత కాలం నా అంత వాడి అనుకునే వాళ్ళు వెనుకకు పోయిన అంటున్నాను. కేసీఆర్ గారు గతంలో రామ్మోహన్ రావు గారు, నేను ఏమంటానంటే, ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత ఆవేశంగా మాట్లాడారు నిన్న, దీని వెనక ఏంటి కారణం చెప్తాను సార్. ఇప్పుడు అట్లాంటి మరి కాంగ్రెస్ బలహీనుడికి ఎప్పుడు మాటలు వస్తాయి, ఏ బలహీనుడైనా, అది కేసీఆర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మాటలు ఎప్పుడు వస్తాయి, మాటలు ఎదుగుతారంటే బలహీనత ఎక్కువైతే మాటలు ఎక్కువ వస్తాయి. నేను గతంలో మొదటి నుంచి చెప్పుకుంటా, ఎందుకంటే పక్షపాతం లేకుండా మాట్లాడతా కనుక నేను మొదలు చెప్తున్నా. కేసీఆర్ గారు శత్రుశేషం రుణశేషం చేసుకుందాం అనుకున్నాడు, లేకుండా చేసుకుందాం అనుకున్నాడు. ఏమైంది, బండేవుడు గుండేవాడు అంటే బండి సంజయ్ ముందరకు వచ్చాడు. బండి గురించి 3 గంటలు స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, చూసినాం కదా. అంటే ప్రహ్లాదుడిని హిరణ్యకృష్ణుడు అడుగుతాడు, అరే నీ శ్రీహర ఎక్కడ ఉన్నాడు రా అని అంటాడు. ఈ స్తంభంలో చూపడం సంబంధించి వెళ్ళి చంపేశాడు. అట్లానే ఆనాడు కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి బీజేపీని వీక్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని మొత్తం సమరిద్దాం అనుకొని అన్ని పార్టీలను మొత్తం కలుపుకున్నారు కదా అప్పుడు ఆనాడు. సరే, ఆ ఫిరాయింపుల జోలికి పోను కానీ నేను చెప్తున్నాను, ఆనాడు జరిగింది ఏంటంటే, ఏదైతే శత్రుశేషం రుణశేషం లేకుండా చేసుకుందాం అనుకున్నాడు. ఏమైంది, ఏదైతే చేద్దాం అనుకుండో అదే ముందరకు వచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ మునిగిపోయినావా, ఎక్కడుంది కాంగ్రెస్, ఎక్కడుంది, ఇప్పుడు పోయింది కాంగ్రెస్. మళ్ళీ లేవది కూడా పోమన్నాడు కదా, మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా రాలేదా? కేసీఆర్ గారు ఇదే మాట. ఇప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఏ అహంకారంతో మాట్లాడుతున్నట్టు అదే అహంకారం అంతకుముందు ఆయన చెప్పిండు కదా, అదే అహంకారంతో కాంగ్రెస్ పార్టీ లేదు మునిగిపోయింది ఎక్కడ. అట్లా కాదు రామ్మోహన్ రావు గారు, మీరు ఊరికే అహంకారం అని మాట్లాడితే అవతలోడు మాట్లాడితే ఇతరుడు మాట్లాడకూడదా? మీరు అంటే కేసీఆర్ అహంకారం కాదు, మీరేమో అహంకారం అని చెప్తున్నారు. కేసీఆర్ కూడా అహంకారం అని చెప్పాలి కదా. చెప్తున్నా కదా, అందుకే మీరు ఆయన పూర్తిస్తా అంటేనేమో అహంకారం కాదు, ఆయన మాట్లాడుతున్నా, ఆయన ఎంత మాట్లాడతారు, కంటిన్యూ మాట్లాడతారంటే న్యాయమా? నా నోట్లో మీరు ఆన్సర్ పెట్టలేదు. నేను ఫస్ట్ టైం మీతో నేను ఏమంటున్నా అంటే, నేను 2 మాట్లాడుతున్నా. నేనేం ఆన్సర్ పెట్టాను, నా ఆన్సర్ నేను చెప్తున్నా, మీ నోట్లో నేనేం పెట్టట్లేదు.
వేణుగోపాల్ రెడ్డి నేను చెప్తున్నాను కదా సార్, నేను కొంచెం ఓపిక పట్టు. కేసీఆర్ గారు ఏమో అద్భుతము, ఆయనకేమో అహంకారం ఉంది. ఆలోచన కదా మీకు అర్థం ఆయన అంత కాలేదు. పెద్ద వయసు వచ్చింది, ఆ వయసు వచ్చింది, 2 సార్లు ముఖ్యమంత్రికి ఉన్నాడు. వయసు రీతిలో జాగ్రత్తగా మాట్లాడాలి కదా. సార్, నేను మొదలు చేసి ఇద్దరు మాట్లాడడం తప్పే అన్నారులే, పర్లేదు. నేను చెప్తున్నాను సార్, వినండి కొంచెం వేణుగోపాల్ రెడ్డి కొంచెం ఓపిక. అంటే వేణుగోపాల్ రెడ్డి అంటాను రామ్మోహన్ రావు గారు, ఇది స్టార్ట్ చేసింది కేసీఆర్ కదా మొదట, మనం అనుకోవడానికి కూడా. అదే చెప్తున్నా సార్, అక్కడి నుంచి వస్తున్నా సార్ నేను. శత్రు చేసిన అందరికి పార్టీ చంపితే ఏమైంది, అదే శత్రు లేకుండా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నా, వాళ్ళ పాజిటివ్ కూడా అర్థం ఇప్పుడు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పట్టుకొని తోలు తీస్తానని కూడా ఒక తప్పే కదా. సో దాని తర్వాతనే వీళ్ళకి వస్తా. ఒక 2 నిమిషాలు నేను ఏమంటున్నానంటే, ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిండో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో అది అహంకారం అయితే ఇది కూడా అహంకారం అయితే అంటున్నాడు. రెండోది ఏమంటున్నానంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ రాని అంటున్నారు. ప్రజలు తీర్పును అవమానించారు, ప్రజలు తీర్పు చెప్తారు రేపు పొద్దున. ఇప్పుడు వాళ్ళని రానియకులు చూసిండు కదా, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిండ్రు. వాళ్ళ అహంకారం నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకండి. వాళ్ళ అహంకారాన్ని అవినీతిని బండకేసి కొట్టి మిమ్మల్ని అనుకున్నారు. వాళ్ళ 10 ఏళ్ళు ఏం జరిగిందో కాదండి. రామ్మోహన్ రావు ఇక్కడ ఒక పాయింట్ మీరు మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ డే నుంచి కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా కామెంట్ చేస్తున్నారు. ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు ఒక ముఖ్యమంత్రిగా చూసారా చెప్పండి, ఏ రకమైన కామెంట్ చేస్తున్నారు? మరి అందుకనే సార్ వయసు వరుస ఇప్పుడు అంతకుముందు ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అది ఇద్దరు అదే మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు అంటున్నాను నేను. ఇద్దరు ఒకే ఇప్పుడు గాడిద వేరు గుర్రం వేరు అంటలేదు, 2 అంటున్నాను నేను స్పష్టంగా. అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు రెండో చెప్తున్నాను, ఇప్పుడు నిన్న వారు అధికారం రాకుండా చూస్తారు, నిర్ణయం చేసింది ప్రజలు. రెండోసారి ఎన్నుకున్నారు బీఆర్ఎస్ ను, రెండోసారి కూడా చూశారు. అహంకారం అవినీతిని పక్కన పెట్టిండ్రు. అదేమో అది కేంద్రీకృత అవినీతి, కేంద్రీకృత అహంకారం. ఇది వికేంద్రీకృత అవినీతి, వికేంద్రీకృత అహంకారం అంటున్నాను. ఇక్కడికి అంతే ఉన్నది, ఏం తేడా లేదు. బుద్ధోచుకోవడంలో పాలకులు వాళ్ళు మానే వీళ్ళు అని ప్రజలు చేసేది అది అంటున్నాను. చర్చ జరగాల్సింది దేని మీద? రేపు పొద్దున అసెంబ్లీకి సాక్షిగా మొన్న అసెంబ్లీకి రమ్మని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఏమనంటే, అయ్యా కేసీఆర్ గారు మీ మర్యాదకు భంగం కలిగించాం, ఏం మాట్లాడము, మీరు రండి అన్నారు. మీకు ఎన్ని రోజులు కావాలన్నా కూడా అసెంబ్లీ సమావేశాలు పెడతాం నడిపిద్దామన్నారు. అది మంచి ఆలోచన, మంచి మాట్లాడారు కాదుగా. నా సంగతి మీకు తెలుసు కదా. నేను రెండో కూడా చెప్తున్నాను, రెండో కోణం కూడా చెప్తున్నాను. మంచిగా మాట్లాడండి అనుకున్నాం. అలాగే మావాడు మంచోడు అంటే పిత్తుల సంచోడు అంటే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నిన్న పూర్తి పురాణం మొత్తం కాదు కదా. నేను ఒక చెప్తున్నాను, పరిష్కారం పోతాం. నేను ఏంటంటే ఈ అసెంబ్లీ కూడా ఇదే జరుగుతూ అంటున్నాను. మీరు 10 ఏళ్ళ వాళ్ళు ఏం చేసినారని మీరు మాట్లాడి, 2 ఏళ్ళు చేసిన మా వీళ్ళు మాట్లాడితే మళ్ళీ అసెంబ్లీ రచ్చ జరుగుతుంది, చర్చ జరగదు. నేను ఒక్కటే విషయం కోరుతున్నాను. మధ్యాహ్నం బీజేపీ కూడా చెప్తున్నాను, బీజేపీ కూడా ఈ చోద్యం చూడాల్సిన అవసరం లేదు. నీళ్ల పంచాయతీలో నేను మిగతా విషయాలు, నీళ్ల పంచాయతీలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది. సీడబ్ల్యూసీ కూర్చుని వెళ్ళిన బాధ్యత వాళ్ళకున్నది. ఈ 2 రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీని తీర్చడానికి ఇంకా 12 ఏళ్ళు సరిపోలేదు. కాదండి, వాళ్ళు కూడా కేంద్రం నుంచి కూడా చెప్పారు కదా, రామ్మోహన్ రావు గారు మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకుని రండి, కేంద్రం దగ్గర రండి, మేము మాట్లాడదామని చెప్పారు కదా. నేను చెప్తున్నా సార్, నేను అట్లా ఉండదు అంటున్నా. మాట్లాడుకోండి రండి అని చెప్పారు కదా. మీరైతే మాట్లాడుతున్నారు, రాజేష్ గారు ఇద్దరు మాట్లాడుకున్నట్టుంటే ఈ పంచాయతీ ఇద్దరు కలిసి రండి అని చెప్పారు కదా. రాజేష్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఈ పంచాయతీ ఎందుకుంటది సార్? నేను ఏమంటున్నా, ఇద్దరు వచ్చిండ్రు, తగు చెప్పు ధర్మరాజా అన్నాడు. దుడ్డే భార్య నాదంటే ఎట్లా అంటున్నా నేను? దుడ్డే భార్య నాదనకండి. నేను ప్రజలు చూస్తున్నా కదా, నేను మాట్లాడేది కరెక్టా వాళ్ళు? నేను ఒక మాట చెప్తాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారం పోయింది. ఏదో ఆనాడు తెలంగాణ ఇచ్చేసిండు, విభజన హామీలు రాసిండు, పోయింది. మీరు 12 ఏళ్ళకే మీరే ఉన్నారు అధికారంలో. నేను ఇప్పుడు ఏమంటుంది ఏంటంటే, వీళ్ళ పంచాయతీ చోద్యం చూడకండి అంటున్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటామని, వాటాలు రాసుకున్నారు, అన్ని చేసుకొని 299 టీఎంసీ కేంద్ర మంత్రి ముందర కూర్చొని రాసుకున్నదే కదా. చెప్పండి, మీ ఇద్దరు సరివద్దగా పోతుంటే మేమేమన్నా పుల్లలు పెడుతున్నాం. చెప్తాను. సిడబ్ల్యూసీ దగ్గరనే ఆనాడే జలవనరుల శాఖ దగ్గరనే 299 512 వాళ్ళు ఒప్పుకున్నదే కదా. మరి ఇంకా మరి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మీకు రావద్దు అని చెప్తారా? నేను చెప్తాను, అది తాత్కాలికమే. ఒక్క మాట కూడా అని చెప్పేది ఎట్లా? నేను ఒక్క మాట చెప్తున్నాను, నేను పాసంగా కూడా మాట్లాడిన సంబంధం లేదు. నేనేమంటున్నానంటే, జలవనరుల శాఖ కూర్చుని ఇద్దరు ముఖ్యమంత్రులు పిలవండి. మొత్తం 4 కదా. ఒకనాడేమో కేసీఆర్, చంద్రబాబు నాయుడు కొద్ది రోజులు, ఒకనాడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి,
ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు మనకు రేవంత్ రెడ్డి. అంటే ఈ నాలుగు స్తంభాలు ఆట ఆడుతున్నాం కదా, అంతే కదా. ఈ నలుగురిని పిలిపిద్దాం. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు అధికారులు పిలుపుతున్నారు. నలుగురిని పిలిపియండి మీరే. కేంద్ర జలాలన్నీ కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తరఫున 2013లో ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు పంపిస్తే అఖిల పక్షంలో మన్మోహన్ సింగ్ గారు వెళ్ళినవాడిని ఆ తీర్పును ఆపించిన వాళ్ళం. అన్ని అఖిల పక్షాలు అందరూ వచ్చినాయి, అందరం అదే కోరిన అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంచెం ఈ జలవనరుల శాఖ ఎవరిది వాళ్ళు ఏం చేయాలంటే ఈ 2 రాష్ట్రాల పంచాయతీ చూడకండి, ఇద్దరిని పిలిపియండి. 299, 512